నాన్నకు ప్రేమతో సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. ఎన్టీఆర్‌ది. జూనియర్ ఎన్టీఆర్. ప్రపంచంలో ఎక్కడో ఒక మూల జరిగే సంఘటనకి మరెక్కడో లింక్ అయ్యి ఉంటుందన్నది. ఇప్పుడు అదే జరిగింది. అమెరికా ఎళ్లి వెనిజులా మీద దాడి చేసి వెనిజులా అధ్యక్షుడిని పట్టుకుపోయి వెనిజులా మీద ఆధిపత్యం ప్రదర్శిస్తుంటే, ఆ వెనిజులాకి అప్పులిచ్చినయి చైనా బ్యాంకులు. ఆ వెనిజులాలోని ఆయిల్ నిల్వలని వేలం వేసి తీసుకుని లేదా లీజుకు తీసుకున్నది చైనాకి సంబంధించిన కంపెనీలు. అలా తీసుకున్న కంపెనీలు వెనిజులాలోని 80% పెట్రోల్‌ని తీసుకొచ్చి చైనాలో పెట్టి చైనాలో రిఫైనరీల్లో శుద్ధి చేసి అమ్ముతున్నాయి. ఇప్పుడు ఆ వెనిజులా అలాంటి కంపెనీలన్నిటికీ అప్పులు ఇచ్చినాయి చైనా బ్యాంకులు. ఇప్పుడు వెనిజులా సంక్షోభం చైనా బ్యాంకింగ్ వ్యవస్థని దెబ్బతీయబోతోంది. డబ్బులన్నీ ప్రజలందరూ డిపాజిట్లుగా కట్టిన డబ్బుల్ని వీళ్ళకి అప్పులు ఇచ్చారు. ఇప్పుడు ఆ డబ్బులు రీపే చేసేవాడు లేడు, అమెరికా రీపే చేయదు. దాంతో చైనా బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పుడు అతిపెద్ద సంక్షోభంలో పడే పరిస్థితి కనబడుతుంది.